ఇప్పుడు ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఏదైతే ఉందో బ్యాక్ పార్ట్ తీసుకోండి. బ్యాక్ పార్ట్ తీసుకొని ఇది క్రాస్ కటింగ్ అని. ఇప్పుడు సేమ్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగే మనం చుట్టూ మార్కింగ్ అనేది వేసేసుకుందాం. ఓకేనా? ఓకే, చుట్టూ మార్కింగ్ అని వేసుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసేద్దాం. తీసేసి ఓకేనా, వేసుకున్న తర్వాత ఇక్కడ మనకి చంక రౌండ్ దగ్గరికి రండి. లోతు తీసుకోవాలి కదా ఫ్రంట్ పార్ట్. మనము ఎంతైతే మనము ఇప్పుడు ఎంతైతే డౌన్ చేసుకున్నాం 6.5 చేసుకున్నాం. ఓకేనా, 6.5 దగ్గర అలాగే మనము షోల్డర్ ఫుల్ షోల్డర్ కూడా మొత్తం ఫుల్ షోల్డర్ కూడా 6.5 తీసుకున్నాం కదా. ఇప్పుడు మనకి ఇక్కడ ఇలా ప్లస్ గుర్తులు వచ్చింది. ఈ ప్లస్ గుర్తులు వచ్చింది కదా, ఈ లైన్ వీటిలో మనం ఇలా ఎల్ షేప్ని డ్రా చేసుకోవాలి. ఓకే, ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ ఏదైతే ఎల్ షేప్లో వచ్చిందో అందులోనే మనము ఒక 1/2 ఇంచ్లో మార్కింగ్ అనేది లోతు తీసుకోవాలి. 1/2 ఇంచ్లో మాత్రమే మార్క్ చేసుకోవాలి లోతు కోసం. ఓకేనా, ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ లోతు వచ్చింది. ఇప్పుడు ఫ్రంట్ నెక్ అనేది ఎలా డ్రా చేసుకోవాలో చెప్తాను చూడండి. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకోండి. ఆది బ్లౌజ్ తీసుకొని ఇక్కడ మనకి ఎగ్జాక్ట్ లైన్ కన్నా ఒక 1/2 ఇంచ్ అనేది డౌన్ పెట్టుకోవాలి. అంటే ఖర్చు కోసం కదా. ఓకే, ఇలా పెట్టుకొని చూడండి ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా వేసుకోండి. ఓకేనా, ఇలా పరుచుకొని ఇక్కడ చూడండి మనకి ఎగ్జాక్ట్ ఫ్రంట్ నెక్ ఎక్కడ దిగుతుందో అక్కడ మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం కుట్టేటప్పటికి హెమ్మింగ్ పట్టి వేసేటప్పటికి డౌన్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ మనం ఇంకొక 1/2 ఇంచ్ అనేది పైకి పెట్టుకున్నాం అనుకోండి మార్కింగ్, కుట్టేసరికి ఎగ్జాక్ట్గా మనకి పొల బ్లౌజ్లో ఎలా ఉందో అలానే వస్తుంది. ఇక్కడ మీరు చూసారు కదా, ఎగ్జాక్ట్గా ఆది బ్లౌజ్ ఏదైతే ఉందో దాన్ని ఇలాగే మనం పరుచుకొని ఓకేనా, ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ వదిలేసుకొని క్లాత్ ఇక్కడ ఫ్రంట్ పార్ట్ని ఇలా పెట్టండి. ఆది బ్లౌజ్ పెట్టి చూడండి, చూసారా ఎంతైతే డౌన్ మనకి కరెక్ట్గా డౌన్ దిగిందో, ఫ్రంట్ నెక్ ఎక్కడైతే డౌన్ దిగిందో అక్కడ మార్క్ చేసుకుందాము. మనం హెమ్మింగ్ పట్టి వేసేసరికి డౌన్ అయిపోతుంది, అంటే నెక్ కిందకి అయిపోతుంది. అలా అవ్వకుండా ఉండాలంటే పైకి ఒక 1/2 ఇంచ్ పెట్టుకొని మనం ఇక్కడ అనేది మార్క్ చేసుకున్నాం అనుకోండి, కుట్టేసరికి ఎగ్జాక్ట్గా ఆది బ్లౌజ్లో ఎంతైతే నెక్ ఉందో ఫ్రంట్ నెక్ అంత నెక్కే మనకు వస్తుంది. ఓకేనా, సేమ్ ఇలాగే ఇక్కడ 3 ఇంచెస్ అనేది చూడండి, పైన మనం నెక్ వెడల్పు 3 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, అలాగే సేమ్ ఇక్కడ కూడా డౌన్లో ఫ్రంట్ నెక్ డౌన్లో కూడా 3 ఇంచెస్ పెట్టుకొని ఈ 2 లైన్స్ని ఇలా మార్చేయాలి. చేశాక ఇక్కడ ఒక ఉజ్జాయింపుగా ఒక 3/4 ఇంచులో మనం ఇలాగా నెక్ రౌండ్ అని ఇచ్చుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆది బ్లౌజ్లో వచ్చిన నెక్ రౌండ్, ఆది బ్లౌజ్లో ఉన్న నెక్ రౌండ్, మనం మార్క్ చేసిన నెక్ రౌండ్ రెండు కూడా మ్యాచ్ అవుతున్నాయో లేదో మనం చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకుంటే చూడండి 1/2 ఇంచ్ వదిలేసుకొని ఇలా మనం ఎంతైతే ఖర్చులో మనము హెమ్మింగ్ పట్టి వేస్తున్నామో అంతా వదులుకుంటూ ఇలా నెక్ అనేది చెక్ చేసుకుందాం. ఓకేనా, చూడండి ఇలా చెక్ చేసుకోవడం వల్ల ఇక్కడ చూడండి పొల బ్లౌజ్ కంటే ఒక 1/2 ఇంచ్ అనేది బయటకే వచ్చింది. మనం మార్క్ చేసుకున్న దానికుండా బయటకే వచ్చింది. కాబట్టి ఇంకొక 1/2 ఇంచ్ అనేది మనం ఇలాగా మార్కింగ్ అనేది పెంచుకుందాం రౌండ్ దగ్గర. ఇప్పుడు మళ్ళీ చెక్ చేసుకుందాం. చూసారా కరెక్ట్గా వచ్చింది. ఓకే, ఇప్పుడు
ఇప్పుడు మనకి ఊక్స్ పట్టి కాజా పట్టి ఏదైతే ఉందో పొడవు అనేది తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్. ఇక్కడ ఎప్పుడు కూడా ఊక్స్ పట్టితో మాత్రమే మనము కొలుచుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక పావు ఇంచు సరి మనకి ఇక్కడ 4 ఊక్స్ ఎంత అనేది అక్కడ ఒక మార్కింగ్ అనేది ఇలాగా పెట్టుకుందాం. ఓకేనా? పెట్టుకున్న తర్వాత అలాగే ఇప్పుడు సైడ్ జాయింట్ చూడండి, ఇక్కడ చంక జాయింట్ వచ్చింది కదా, దానికంట ఒక 1/2 ఇంచ్ అనేది ఇలా డౌన్ పెట్టుకొని, ఓకేనా, ఇక్కడ ఎగ్జాక్ట్గా మనకి షేప్ బెల్ట్ ఏదైతే జాయిన్ చేసుకుంటామో అక్కడ ఒక మార్క్ చేసుకోండి. దానికంటే ఒక 1/2 ఇంచ్ అనేది డౌనే మార్క్ చేయండి, ఉజ్జాయింపుగా చెప్తున్నాను. ఓకేనా? ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ డౌన్ అనేది ఎలా తీసుకోవాలో చెప్తాను. చూడండి, కరెక్ట్గా షోల్డర్ సెంటర్ జాయింట్ పెట్టుకొని ఇక్కడ మిడిల్ డాట్ ఏదైతే మిడిల్ డాట్ వేస్తున్నామో ఆ మిడిల్ డాట్ పట్టుకొని మనము సాగదీయకుండా కరెక్ట్గా మార్కింగ్లో కొల బ్లౌజ్ని లాగకుండా ఇక్కడ ఖర్చు వదిలేసుకోండి, 1 ఇంచ్ లాగకుండా ఇలా మార్కింగ్ అనేది చేసుకోండి. అస్సలు లాగకండి, లాగడం వల్లకి మనకి ఫ్రంట్ పార్ట్ అనేది కుదరదు, ఫిట్టింగ్ అనేది అవ్వదు. కరెక్ట్ మెజర్మెంట్ దగ్గర ఒక మార్క్ చేసుకొని దానికంటే ఒక 1/2 ఇంచ్ అనేది డౌన్ పెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇలాగ కరెక్ట్గా ఒక లైన్ అనేది ఈ 2 పాయింట్స్ స్ట్రైట్గా ఒక మార్కింగ్ అనేది కలుపుకోండి అలాగా. ఓకే, ఇప్పుడు కలుపుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఊక్స్ పట్టి కాజా పట్టి దగ్గర నుంచి మనము ఒక 2.5 ఇంచులు, ఎవరికైనా 2.5 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ఊక్స్ పట్టి కాజా పట్టి దగ్గర ఒక లైన్ డ్రా చేసుకున్నాం కదా, అలాగే మనకి ఇక్కడ మిడిల్ డాట్ సైజ్ బట్టి మనం మిడిల్ డాట్ అనేది వేసుకోవాలి. ఓకేనా? ఈవిడికి 2.5 మిడిల్ డాట్ అయితే సరిపోతుంది. ఓకేనా? ఓకే, ఇక్కడ చూడండి, ఇప్పుడు ఊక్స్ పట్టి కాజా పట్టి దగ్గర లైన్ మార్క్ చేసుకున్నాం కదా, అది ఎక్కడైతే మనం డాట్ పెట్టుకున్నాం కదా అది ఈ 2 లైన్లు అనేవి మనము ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, మనకి ఆది బ్లౌజ్లో చెక్ చేసుకుందాం. సరే కదా, ఇక్కడ కరెక్ట్గా డాట్ దగ్గర బ్లౌజ్ పెట్టుకొని ఇక్కడ 1/2 ఇంచ్ అనేది మనకి ఊక్స్ పట్టి ఫోల్డింగ్లో పోతుంది కాబట్టి కరెక్ట్గా మనకి సెంటర్లోనే డాట్ వస్తుంది, కొల బ్లౌజ్లో ఉన్నట్టుగానే. ఓకేనా? అంతే ఇక్కడ మనకి. ఓకే, ఇప్పుడు మార్క్ చేసుకున్న దాని ప్రకారం మనం కట్ చేసుకుందాము. ఇక్కడ మనకి చిన్న జాయింట్ అనేది పడుతుందండి, అది నేను స్టిచ్చింగ్లో చూపిస్తాను. ఓకే, మార్క్ చేసుకున్న దాని ప్రకారం మనం ఇలా ఓకేనా, మార్క్ చేసుకున్న దాని ప్రకారం మనం ఇలా కట్ చేసుకున్నాము. అలాగే ఫ్రంట్ నెక్ కూడా కట్ చేసుకున్నాం. ఓకే, డాట్స్ కోసం మార్క్ చేసుకున్నాం కదా, మిడిల్ డాట్ కోసం ఇక్కడ ఎగ్జాక్ట్గా కట్స్ అనేది పెట్టుకున్నాం. అలాగే సైడ్ జాయింట్ దగ్గర కూడా మార్కింగ్ కట్ అనేది పెట్టుకున్నాం. ఓకేనా? చూసారు కదా, మంచి ఫ్రంట్ పార్ట్ కూడా వచ్చేసాము. ఇప్పుడు మనకి షేప్ బెల్ట్ అనేది ఎలా కట్ చేసుకోవాలో చెప్తాను. ఇప్పుడు
ఫ్రంట్ పార్ట్ తీయండి, సారీ బ్యాక్ పార్ట్ తీయండి. బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా పరవండి. వచ్చారా, ఇరువైపులా నీట్గా ఉండేటట్టు పరవండి. ఓకేనా. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఆది బ్లౌజ్ అనేది తీసుకోండి. ఆది బ్లౌజ్ తీసుకొని షేప్ బెల్ట్ అనేది ఆది బ్లౌజ్ తీయండి. ఆది బ్లౌజ్ తీసాక షేప్లో ఉంది ఆది బ్లౌజ్ అనేది చెక్ చేసుకోండి. చెక్ చేసుకుంటే చూడండి మనకి కరెక్ట్గా 2 ఇంచులు అనేది ఉన్నది. ఓకేనా. ఇక్కడ చూడండి మనకి అలాగే మనం కట్ చేసుకునేది కూడా ఎంత ఉందో చెక్ చేసుకుంటే 1.5 ఇంచ్ ఉంది. అంటే ఒక 1/2 ఇంచ్ వరకు ఫ్రంట్ పార్ట్ అనేది మనం షేప్ అనేది తీసుకోవచ్చు ఇట్లాగా. ఓకేనా. నేను అందుకనే ఫ్రంట్ పార్ట్ కటింగ్లో చెప్పలేదు, షేప్ బెల్ట్ దగ్గర చెప్తున్నాను. ఒక్కొక్కరికి చూసారా 2 ఇంచులు. ఇప్పుడు షేప్ బెల్ట్ కటింగ్ అనేది చూద్దాం. చూడండి ఇప్పుడు మనకి అడ్డంగా మనకి బ్లౌజ్ బ్యాక్ పార్ట్ 2 మడతల మీద ఎంత ఉందో అలాగే సేమ్ ఎగ్జాక్ట్గా ఇలా మనం పరుచుకొని దాంట్లోంచి ఒక్క 1 ఇంచ్ మైనస్ అనేది చేస్తే సరిపోద్ది. ఓకేనా. ఒక్క 1 ఇంచ్ అనేది మైనస్ చేసుకొని షేప్ బెల్ట్ అనేది తీసుకుంటే సరిపోద్ది. ఓకే. 2 సమానంగా ఉండడం కోసం ఒక లైన్ మార్క్ చేసుకుందాము. ఓకేనా. మార్క్ చేసుకొని ఇప్పుడు మనము సైడ్ జాయింట్ దగ్గర చూడండి, సైడ్ జాయింట్ సైడ్ 2 ఇంచులు వచ్చింది అండ్ 1 ఇంచ్ కలుపుకొని 3 ఇంచులు అనేది మార్క్ చేసుకోవాలి. అలాగనే సైడ్ జాయింట్ సైడ్ మనకి షేప్ బెల్ట్ అనేది 2 ఇంచులు వచ్చింది కదా, 1 ఇంచ్ కలుపుకొని ఖర్చుతో 3 ఇంచులు పెట్టుకోవాలి. ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ ఏమో ఈ 3 ఇంచులకి ఇంకొక 1/2 ఇంచ్ పెంచుకొని 3.5 అనేది పెట్టుకొని ఇందులోనే మనం షేప్ బెల్ట్ రౌండ్ అనేది తీసుకోవాలి. ఓకేనా. ఓకేనా. చూసారు కదా, మార్క్ చేసుకున్న దాని ప్రకారం కట్ చేసుకోవడం. ఇప్పుడు చూసారా బ్లౌజ్ కటింగ్ మనం కట్ చేసుకున్న ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సైడ్ జాయింట్స్ ఎక్కువ తక్కువ కటింగ్లోనే తెలుసుకోవచ్చు. అలానో చెప్తాను. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ వేసి షేప్ బెల్ట్ అనేది ఇలా పెట్టండి. ఇలా పెట్టిన తర్వాత 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా వచ్చినట్టయితే ఆ ఖర్చు ప్రకారం మనం కుట్టుకెళ్ళినట్టయితే మనకి కటింగ్ అనేది పర్ఫెక్ట్ కటింగ్ అని అర్థం అన్నమాట. చూసారు కదా.
బ్లౌజ్ కటింగ్ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోదు. థ్యాంక్ యూ.